ప్రార్థించుదాము. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడ, నిత్య నివాసైన మా పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యము ధ్యానం చేయుచుండగా నన్ను నీ నోటి బూరగా దీవించమని, మీరు నాలుని మాట్లాడమని వేడుకుంటున్నాం. వినుచున్న ప్రతి బిడ్డను పేరుపడ దీవించమని, మంచి నేలను పడిన విత్తనం వలె ప్రభువా వినగలిగిన చెవులను, గ్రహింపలను మనస్సు దయచేయమని, వాక్యానుసారం ఆత్మ ఫలములతో అందరం ఫలించే భాగ్యం దయచేయమని, ఈ ప్రార్థన టీవీ ద్వారా వినుచున్న ప్రతి బిడ్డను పేరు బిడ్డ దీవించి వారి ఇండ్లు, కుటుంబాలు సమస్తాన్ని ఆశించమని నజరేయుడైన యేసు నామమున ఈ విన్నపములు నీకు సమర్పిస్తూ బతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమీన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవునికి స్తోత్రాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకున్నప్పుడు, అటు తర్వాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికిని ప్రతి చోటికిని తనకంటే ముందు ఇద్దరిద్దరుగా పంపినప్పుడు ఆయన వారితో ఇట్లనెను, కోత విస్తారముగా ఉన్నది కానీ పనివారు కొద్ది మందియే. కాబట్టి కోత యజమానుని తన కోతరు పనివారిని పంప వేడుకొనుడి. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు సెలవిస్తున్నాడు. 3వ వచనం మనం చదువుకున్నప్పుడు, మీరు వెళ్ళుడి, ఇదిగో తోడల మధ్యకు గొర్రెపిల్లను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనకు సెలవిస్తున్నాడు. యేసు ప్రభు వారు 70 మంది ఇతరులను ఏర్పాటు చేసి తాను ఏ ఊరికి వెళ్ళాలనో, ఏ చోటికి వెళుతాడో తనకంటే ముందుగా ఇద్దరిద్దరిని పంపడం జరుగుతుంది. ఆ పంపినప్పుడు ఆయన ఏమంటే, కోత విస్తారంగా ఉన్నది, పనివారు కొద్ది మందే పనివారు. నేను తోడేళ్లకు మధ్యకు పంపినట్టు, అనగా గొర్రె పిల్లలను తోడేళ్ల మధ్యకు పంపినట్టు నేను మిమ్ములను పంపుతున్నానని అక్కడ దేవుడు సెలవుస్తున్నాడు. తోడేళ్ళు అంటే ప్రియమైన వాళ్ళరా, అలంకారీతగా అవి నిజమైన తోడేళ్ళు కాదు, మనుషులే తోడేళ్ళు లాంటి వారు అని మనం ఆలోచన చేయాలి. మనుషులు ఎటువంటి వారు అని మనం ఆలోచన చేసే తోడేళ్ళ లాంటి వారు. కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు వారు తోడేళ్లను గురించి మనం ఆలోచన చేస్తే, పరిశుద్ధుడైన మత్తయి రాసినటువంటి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం మనం చదువుకున్నప్పుడు, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పరుడి, వారు గొర్రెల చర్మం వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. ఇక్కడ యేసుప్రభు ఏమంటాడు, తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్ములను పంపుతానన్నాడు. ఇక్కడ కొండ మీద ప్రసంగంలో యేసుప్రభు ఏమంటాడు, ఎవరు ఆ తోడేళ్ళు అంటే క్రూరమైనటువంటి తోడేళ్ళు అవి. మరి తోడేళ్ళు ఎలాంటివి అంటే, ఇక్కడ జంతువులు కాదవి, మనుషులే తోడేళ్ళు లాంటి వారని మనం తెలుసుకోవాలా. అనగా గొర్రెల చర్మం వేసుకున్నవారు, అంటే పైకి మాత్రం గొర్రెల మాది ఉంటున్నారు, ఆ రూపం చూసినప్పుడు గొర్రెల మాది ఉంటారు, గొర్రెల చర్మం వేసుకున్నారు. వేషధారణ పై అలంకారం బాగా కనపడుతుంది, కానీ లోపల చూస్తే క్రూరమైనటువంటి తోడేళ్ళు. కాబట్టి తోడేళ్ళు అంటే నిజంగా తోడేళ్ళు జంతువులు కాదు, అక్కడ దేవుడు వర్ణన చేస్తున్నాడు. తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మలను పంపుతున్నాను. తోడేళ్ళను చూడగానే గొర్రె పిల్ల భయపడుతుంది. చూడు ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి తోడేళ్ళ మధ్య పంపుతున్నాడంటే వెళ్ళేవారికి ముందు భయం ఉండకూడదు. భయం ఉంటే దేవుడు పంపినా కానీ వాళ్ళు పోలేరు. ఇప్పుడు యోనా ఉన్నాడు, నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు, కానీ అతడు వెళ్ళలేదు. మొట్టమొదటిసారి వేరే ప్రయాణం చేసినాడు. ఎందుకంటే ఒక భయం. అది ఏం చేస్తారో, 40 దినాలలో ఈ పట్టణం నాశనం అవుతుందంటే, ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీకు ఆశ్రయాలు ఉంటాయి, నీకు మేలు కలుగుతుందంటే బాగా చూసుకుంటారు. మీకు శాపం ఉంది, మీరు నశించిపోతారు అని అంటే ఎవరు కూడా ఊరుకుంటారు. ఇప్పుడు మనం ఆలోచన చేస్తేనుగా స్టెఫెన్ ఎందుకు చంపినారు? స్టెఫెన్ ముస్కర్లారా అని అక్కడ ప్రసంగం మొదలుపెట్టినాడు. ముస్కర్లారా అని ఎందుకు? ముస్కర్లు వాళ్ళు దేవుణ్ణి చంపినటువంటి వారు, దేవుని సిలువ వేయడానికి అప్పగించినటువంటి వారు, రాళ్లతో కొట్టేవారు, ఉమ్మి వేసేవారు, అవమానపరిచేటువంటి వారు. నేను దేవుణ్ణి చూస్తానంటే దేవదూషణ చేసినాడని. కాబట్టి ఈ రీతిగా ఈలోక సంబంధంగా మనం అందుకు ఇక్కడ తోడేళ్ల మధ్యకు నేను మిమ్ములను గొర్రె పిల్లలు పంపినట్టంటే, గొర్రె పిల్లలకు భయం ఉంటుంది తోడేళ్ళంటే.
కానీ దేవుడు పంపినాడు కాబట్టి, పంపేవాడు దేవుడు కాబట్టి, పోయేవారు ప్రార్థనకు వెళ్ళినా, దేవుని ఆరాధించడానికి వెళ్ళినా, లేదా సువార్త పగడానికి వెళ్ళినా, దేవుని సేవలో, దేవుని పనిలో ఎక్కడికి వెళ్ళినా పంపేది ఎవరు అని మనం ఆలోచన చేస్తే దేవుడు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. మరి కొంతమంది పిరికి వాళ్ళు ఉంటారు, పోలేరు. అయ్యో వాళ్ళని చూస్తే ఇంత భయంకరంగా ఉంటున్నారు, వాళ్ళు నన్ను ఏం చేస్తారో, నా భార్య, నా పిల్లలను, మా కుటుంబాన్ని ఏం చేస్తారో భయపడేవారు, పిరికివారు ఈ లోకంలో ఉంటున్నారు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం మనం చదువుకుంటే, ఆ రెండవ మరణం ఎవరికి వస్తుంది? రెండవ మరణం మనం ఆలోచన చేసినప్పుడు అగ్నిగుండములు ఎవరు పడతారంటే, మొట్టమొదటి వారు పిరికి వాళ్ళే. పిరికివారు దేవుని రాజ్యానికి అర్హులు కారు. పిరికివారు అగ్నిగుండంలో పడతారు. పిరికివారు రెండవ మరణాన్ని వాళ్ళు పొందుతారు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములో, మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. చూడు, ఆ లిస్ట్ అంతా ఇస్తున్నాడు. మొట్టమొదటి ఎవరు? పిరికి వాళ్ళు. రెండో వాళ్ళు ఎవరు? అవిశ్వాసులు. మూడో అసహ్యులు. ఇంకా తర్వాత ఈ రీతిగా నరమాంసకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు. అయితే పిరికి వాళ్ళు మొట్టమొదటి వారు. కానీ యేసుని నమ్మినానని నువ్వు ధైర్యంగా ఉండాలి. తోడల మధ్యకు పంపుతున్నాడు, ధైర్యంగా వెళ్ళు. నువ్వు స్వార్థ పని చేయాలన్నా, దేవుని ప్రకటన చేయాలన్నా. అవి తోడేంలబ్బా, నేను గొర్రెపిల్లనే, నన్ను పీల్చుకొని తింటాయి, నన్ను చంపుతాయని భయపడేవాడు ఎప్పుడు దేవుని పని చేయలేడు. దేవుని సేవకు ముందుగా పోలేడు భయపడేవాడు. ధైర్యం ఉండాలా. మనల్ని పంపుతున్న దేవుడు జీవాధిపతి అయిన దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు. అన్నిటి ఆయన వల్లనే కలిగింది. అటువంటి దేవుడు పంపుతున్నాడు కాబట్టి మనం కూడా ఈ లోకంలో భయపడాల్సిన అవసరం. అందుకే యేసు పుట్టినప్పుడు భయపడొద్దు. ఆయన నోట్ల నుంచి దేవదూత ఎవరైనా భయపడొద్దు. జకర్యా భయపడొద్దు. కొర్నేలి భయపడొద్దు. యేసేపు భయపడాకు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు సెలవిస్తున్నాడు, భయపడే వాళ్ళు దేవుని పనికి తరంగారు. తమ ప్రాణాలు కాపాడుకునేవారు. ఎదుటి వాళ్ళని చూసి చిన్నంగా పిరికితనంగా ఉన్నటువంటి వారు దేవుని పని ఎప్పటికీ చేయలేరు, దేవుని దగ్గర ఆశలు పొందలేరు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిమందే. కాబట్టి నేను మిమ్మల్ని పంపుతున్నాను, గొర్రె పిల్లలుగా మిమ్మల్ని పంపుతున్నాను, తోడేళ్ల మధ్యకు పంపుతున్నాను. కాబట్టి మీరు భయపడకుండా దేవుని పని చేయాలనేది అక్కడ దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. ఈ తోడల గురించి ఇంకో సందర్భాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28 నుంచి 29, 30 వచనాల వరకు మనం చదువుకుంటే, దేవుడు తన స్వరక్తమిచ్చి తన సంఘమును కాయడగు పరిశుద్ధాత్మమును దేనిందు అధ్యక్షులు ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరి శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. చూడు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ యేసుప్రభువు అందరికీ అర్థమైన దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. ఆ సంఘంలో దేవుడు నీకు ఏ బాధ్యత ఇచ్చినాడో ఆ బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చు. జాగ్రత్తగా ఉండు, నువ్వు అసలు మెలకుగా ఉండు, ధైర్యంగా ఉండు. నువ్వు ధైర్యంగా, ఎందుకంటే అక్కడుండే తోడేళ్ళు బయలుదేరుతారంట. వాళ్ళు క్రూరమైన తోడేళ్ళు ఎక్కడో బయటుండి కాదు, అక్కడనే మీలోనే. కొందరు వంకర మాటలు చెప్పి ఈడ్చుకొని పోయేవాళ్ళు, బయటికి ఈడ్చుకొని పోయేవాళ్ళు. ఒకటేసారి తోడేళ్ళు పైన అంతే, ఆ యొక్క గొర్రెపిల్లను పట్టుకుంటే అది ఈడ్చుకొని పోతుంది ఒకటేసారి. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు సెలవిస్తుంటున్నాడు. దేవుడు తోడేళ్ళు దగ్గరికి మేము పంపుతున్నానంటే ముందు దేవుని పని చేసేవాళ్ళు భయపడొద్దు, చింతించొద్దు. ఎప్పటికి కూడా వాళ్ళలో ఒక ధైర్యం ఉండాలి. మనల్ని పంపుతున్నది దేవుడు, మనుషులు కాదు పంపేది. ఈ లోకంలో ఎవరు కాదు, సృష్టికర్త అయిన దేవుడు తన మాటలు వినిపించడానికి, తన ఉపదేశాన్ని ఇతరులకు ఈ లోకానికి చాటించడానికి పంపుతున్నారు. బట్టి గొర్రెపిల్ల అయినప్పటికీ, గొర్రెపిల్ల మెత్తంది అయినప్పటికీ
తోడేలును జయించేటటువంటి బలము దేవుడు మనకిస్తాడు. ఆ తోడేలును ఓడగొట్టేటటువంటి శక్తిని దేవుడు మనకిస్తాడు. ఆ విశ్వాసము, ఆ నమ్మకంతో, ఆ ధైర్యంతో మనం ముందుకు పోవాలనే విషయాన్ని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. మనము పరిశుద్ధైన పౌలును గురించి ఆలోచన చేసినప్పుడు ఆయనను దేవుడు ఎవరి దగ్గరికి పంపినాడు, ఎక్కడికి పంపినాడు, ఏ రీతిగా పంపినాడు అని మనం ఆలోచన చేసినప్పుడు అపోస్తలుడైన పౌలు గలితీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం మనం చదువుకున్నప్పుడు, అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేతి నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని. చూడు ప్రియమైనటువంటి వాళ్ళరా, తన కుమారుని యేసు ప్రభువారిని అన్యజనులలో ప్రకటించాల. ఏదో మందిరాలలో లేవడిన విశ్వాసులలో, యేసుని నమ్మినటువంటి భక్తులలో కాదు. ఈ పౌలును పిలిచింది సౌలుగా ఉన్నప్పుడు దేవుడు పౌలుగా మార్చినాడు. ఎందుకు పౌలుగా మార్చినాడు? అన్యులు ఉన్నారు ఈ లోకంలో, అన్యులను మార్చాల. అన్యులు కూడా దేవుని బిడ్డలే, వారు కూడా దేవుని జనాంగం వాళ్ళు. అన్యులు కూడా అన్యులకు నువ్వు ప్రకటించాలా, యేసు ప్రభువుని గురించి నువ్వు ప్రకటించాలా, వారిని కూడా మార్చాలను. కాబట్టి సౌలు పౌలుగా మారినాడు దేవుని యొక్క దర్శనం వలన. ఆ పౌలుగా పౌలు మరి ఎటువంటి సువార్త ప్రకటించాలంటే అన్యులకు సువార్తను ప్రకటించాలా. అన్యులు ఎటువంటి వారు అని మనం ఆలోచన చేస్తే యేసు ప్రభు బోధిస్తాడు మనకు. పరిశుద్ధైన మత్తయి రాసినటువంటి సువార్త 20వ అధ్యాయము 19వ వచనం మనం చదువుకున్నప్పుడు అక్కడ యేసు ప్రభు వారు మనకు బోధిస్తాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 19వ వచనంలో, ఆయనను అపహసింతురు మరియు కొరడాలతో కొట్టుదురు, సిలువ వేయుటకు అన్ని జనులకు ఆయనను అప్పగింతురు. చూడండి, అపహాసం చేసేవారు, కొట్టేవారు, సిలువ వేయడానికి ముందుకున్నటువంటి వారు, వాళ్ళు కొరడాలతో కొట్టేవారు, అన్ని జనులకు అప్పగిస్తారు ఆయన. అనగా యేసు సిలువ వేయబడింది ఎవరికి, ఎవరి ద్వారా? ఒక తీర్పు తీర్చవచ్చు, ప్రధాన యాజకులు తీర్పు తీర్చవచ్చు, హేరోదు పిలాతు తీర్పు తీరవచ్చు. కానీ సిలువ వేసింది ఎవరు? యేసు ప్రభువుని. అన్యులు సిలువ వేయడానికి అన్యులకు అప్పగించినారు, కోడాలతో కొట్టడానికి అప్పగించినారు, ఉమ్మి వేయడానికి అప్పగించినారు అన్యులు. అటువంటి వాళ్ళ దగ్గరికి పౌలు వేయి సువార్తను ప్రకటించాలా. చూడు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇది దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తుంటున్నాడు. కాబట్టి ఈ లోకంలో ఎటువంటి జనాభా ఉంటారు? అన్యులు ఉంటారు, తోడేళ్ళ లాంటి వాళ్ళు ఉంటారు, ఇంకా ఇతర మనస్తత్వాలు కలిగిన వారు. ఈ అన్యులు మనం చూసినప్పుడు ఇంకా సిలువకు శత్రువులుగా ఉన్నటువంటి వారిని కూడా మనం చూడగలం. సిలువకు శత్రువులు చూడండి, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18-19 వచనం మనం చదువుకున్నప్పుడు, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. చూడు, ఈ లోకంలో స్వార్థ పని సులభమైనది కాదు. యేసును ప్రకటించాలంటే సులభమైనది కాదు. కొన్ని ప్రాంతాలలో కేసుకెళ్ళకపోతున్నారు కొంతమంది, కొన్ని వీధులలోకి వెళ్ళలేకపోతున్నారు. ఒకటేసారి సువార్తను బాహటంగా యేసు ప్రభువాన్ని ప్రకటించలేకపోతున్నారు. ఎందుకనగా యేసుక్రీస్తు శత్రువులు ఉంటున్నారు, సిలువకు శత్రువులు. వాళ్ళు శత్రువులను నడుచుకొనుచున్నారు వాళ్ళు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 18-19 మనం చదువుకున్నప్పుడు, అనేకులు, కొంతమంది కాదు, వాళ్ళ గుంపు ఎక్కువ. ఇప్పుడు ఇరుకు మార్గాన పోయేవాళ్ళు కొద్దిమందే, అనగా విశ్వాసులు, భక్తులు. విశాల మార్గం వెళ్ళేవారు అనేకులు. వాళ్ళు ఈ లోకంలో విశాల మార్గం ఉన్నది. అసలు శత్రువులుగా యేసు శత్రువులు ఉంటున్నారు, ఎంతోమంది సిలువకు శత్రువులుగా ఉంటున్నారు. కాబట్టి అనేకులు క్రీస్తు సిలువకు శత్రు నడుచుకొనుచున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. చూడు ప్రియమైన వాళ్ళ, ఏడ్చి చెప్తున్నాడంట పౌలు ఇక్కడ. ప్రియమైనటువంటి వాళ్ళరా, తోడేళ్ళ మధ్యకు పంపుతున్నాడు, అన్నుల దగ్గరికి పంపుతున్నాడు, అన్నుల దగ్గరికి పంపుతున్నాడు. సిలువకు శత్రువులు. కాబట్టి దేవుని పనికి వస్తున్నామంటే, దేవుని సేవ చేయండి. ఊరే బైబిల్ పట్టుకొని నాకు దేవుడు దర్శనం ఇచ్చినాడని చెప్పే ధైర్యం ఉండాలి, బలం ఉండాలి, సాహసం ఉండాలి మనలో. అది లేదనుకో పిరికి వాళ్ళమైపోతాం. అసలు ఈ లోకంలో అన్నీ పోగొట్టుకుంటాం, దేవుని దగ్గర కూడా మనం పోగొట్టుకుంటాం. అనేకులు సిలువకు శత్రువులుగా ఉంటున్నారు. సిలువకు
వారి నాశనం వారి కడిపే వారి దేవుడు, నాశనం వారి అంతము. శిలువ శత్రువుని నడుచుకొని వాళ్ళు కొద్దిమంది కాదు, గుంపు ఎక్కువది, గుంపు ఎక్కువ, వేల మంది అనేకులు శత్రువులు ఉంటున్నారు. వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళాలా? వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే మనం ఉదాహరణంగా కొంతమంది సేవకులను, ప్రవక్తలు మనం ఆలోచన చేసినప్పుడు మొట్టమొదటిగా యెషయాను గురించి మనం ఆలోచన చేస్తాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకున్నప్పుడు దేవుడైన యెహోవా మనకు తెలియ, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవుల జనాంగల మీద నివసించువాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కన్నులారా చూచితిని అనుకుంటున్నాయి. ప్రియమైన వాళ్ళరా, ఆ సమయము సందర్భం మనం ఆలోచన చేస్తే, రాజైన ఉజ్జియ మృతి నొందిన సంవత్సరమున ప్రభు అత్యున్నత సింహాసనాసీనుడైనాడు. ప్రభు రాజైన ఉజ్జియ మృతి నొందిన సంవత్సరంలో ఈ దేవుడైన యెహోవా అత్యున్నత సింహాసనం వేసుకున్నాడు. ఆయన దేవాలయం అంతా కూడా ఆయన వేసుకున్న అంచు అనగా ఆయన చొక్కా, ఆయన అంచులు దేవాలయం అంతా నిండుకునేది. దేవాలయం అంతా కూడా ఆయన యొక్క షర్టు, ఆయన యొక్క వేసుకున్నటువంటి ఆ షర్టు, దాని అంచులు దేవాలయం అంతా నిండుకున్నాయి. ఇంకా ఆయనను గురించి ఏమని వర్ణన చేశాడు? ఆయనకు పైగా శరాపులు నిలిచిండిరి, ఒక్కొక్కరికి మరి 6 రెక్కలు ఉంటున్నాయి. వాళ్ళు ఏ విధంగా ఉంటారు? మనము 2వ వచనం మనం చదువుకుంటేనుగా, ఒక్కొక్కరికి 6 రెక్కలు నేను, ప్రతివాడు 2 రెక్కలు తన ముఖమును రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుంటారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడైన యెహోవా అత్యున్నత సింహాసనుడై ఉండగా ఈ శరాపులు ఉంటున్నారు అక్కడ. ఆ శరాపులకు 6 రెక్కలు ఉంటున్నాయి. 2 రెక్కలతో కన్నులు కప్పుకుంటున్నారు, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకుంటున్నారు, 2 రెక్కలతో ఎగురుతున్నారు. ఇంకా నోటితో ఏం చేస్తున్నారు వాళ్ళు? మనం ఆలోచన చేసినప్పుడు నోటితో ఏమని పలుకుతున్నారని మనం ఆలోచన చేస్తే 3వ వచనంలో, వారు సైన్యముల అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకమైన మహిమతో నిండున్నదని గొప్ప స్వరముతో ప్రతి గానములు చేయుచుండిరి. గొప్ప స్వరముతో ప్రతి గానములు చేయుచుండిరి. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు సెలవిస్తున్న దేవుడు ఆ దర్శనం చూసినాడు. ఆయన ఆ యెహోవా దేవుని పరిశుద్ధత, ఆ శరాపులంటే నంబరేసి కింద అర్థం రాసి ఉంటాడు, మహాదూతలు వారు ఒకటేసారి. ఆ దూతలు ఎగురుతున్నారు ఒకటేసారి, ప్రతిగానములు చేస్తున్నారు. యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని ప్రతిగానములు చేస్తున్నారు. ఆ దర్శనం చూసినాడు యేసయ్య. ఆ యొక్క ఈ ప్రభువారు మరి అత్యున్నత సింహాసనుడిగా దేవాలయంలో ఆ దర్శనం చూసినాడు. అప్పుడు ఈయన అనుకుంటున్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు జనాంగం మధ్య నివసించేవాడను, నేను నశించి తిని. అప్పుడు ఏం చేశాడు? శరాపులలో ఒకడు నిప్పును చేత పట్టుకొని వచ్చి అతని నోటికి అంటించినాడు. అతని నోటికి అంటించినాడు. ఇది నీ పెదవులకు తగిలింది కనుక నీ పాపము ప్రాయశ్చిత్తమైనది, నీవు పరిశుద్ధుడైనావు. చూడు, ఆ యొక్క బలిపీఠము నుండి ఎగురుతు శరాపులలో ఒకడు ఆ నిప్పును చేత పట్టుకొని వచ్చి అతని నోటికి తగిలించినాడు. ఇది నీ పెదవులకు తగిలింది. నోటికి మొట్టమొదట పెదవులు ఉంటాయి, పెదవుల తర్వాతనే నోరు మనకు. కాబట్టి ఇది నీ పెదవులకు తగిలింది కాబట్టి నీ పాపము ప్రాయశ్చిత్తమైంది. అనగా యెషయా కూడా పరిశుద్ధుడైపోయినాడు, అతని పాపాన్ని దేవుడు కలిగినాడు. అప్పుడు అక్కడ స్వరం విన్నాడు, ఎవరిని పంపు నేను, ఎవడు వెళ్ళగలడు అని చెప్పి అక్కడ ఆ స్వరాన్ని విన్నాడు. అప్పుడు చిత్తగించుము, నేను ఉన్నాను, నన్ను పంపు. చెడు ప్రియమైనటువంటి వాళ్ళ దేవుడు సెలవిస్తున్నాడు. కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిమందే. మనం ఈ లోకంలో యేసుప్రభువును బాగా ఆరాధించే వాళ్ళు ఉంటున్నారు. యేసుప్రభువుని గురించి సువార్తను ప్రకటించేవాళ్ళు, అనగా మందిరాలలో బహిరంగ సభల్లో ప్రకటించేవారు ఉంటున్నారు. ఎవరికి దర్శనాలు దేవుడు ఇచ్చేది? మనం ఆలోచన చేసినప్పుడు పరిశుద్ధ గ్రంథములు చూడండి, అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము మనము 17వ వచనాన్ని మనం చూసుకుంటే కనుక, అంత్యదినములందు నేను మనుషులందరూ నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులు మీ కుమార్తెను ప్రవచించెదరు, మీ యవ్వనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు గందరు. ఎవరు
యవనస్తులు. యవన ప్రాయములోనే దేవుని దర్శనం అంటే యెషయా యవనస్తుడైన, స్టెఫను యవనస్తుడు, దేవుని దర్శనం చేసినాడు. యేసుప్రభు వారు యవనస్తుడు. ఈ లోకంలో యవన ప్రయాణం అంతా పోట్టుకొని దేవుని దర్శనాలు లేకుండా, పరిశుద్ధమైన జీవితం లేకుండా, ఎవరు పరిశుద్ధంగా ఏ వయస్సులో కావాలా? యవన ప్రాయంలోనే. ఇప్పుడు యవనస్తుల గురించి ఏం చెప్తాడు దేవుడు? మనము దావీదు కీర్తన 119:9 ఏమంటాడు? యవనస్తులు దేని చేతమన్నది శుద్ధిపరుచుకుంటారంటే నీ వాక్యము చేతనే కదా, నీ వాక్యం దాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా, నీ వాక్యమని ప్రవర్తించడనే కదా. కాబట్టి యవనస్తులే యవన ప్రాయంలో పరిశుద్ధులుగా ఉండాలి, నీతిగా ఉండాలి. యవన ప్రాయంలోనే అంత వయసు అంతా అయిపోయిన తర్వాత, వృద్ధులమైన తర్వాత అప్పుడైతామంటే ఇంకా అవసరం లేదు. అంత అయిపోయిన తర్వాత అనగా చేతులు కాలినాయి, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటానంటే ఏం లాభం లేదు, అనుభవించాలంగా. యవన ప్రాయంలో మనంగిన సరిగా లేకపోతే, దేవుని దర్శనములు లేకపోతే, పరిశుద్ధత మనలో లేకపోతే, చేతులు కాలినాయి అంటే మన జీవితమే పాడైపోతుంది. తరువాత ఏమి చేసినా ఏమీ లాభం లేదు. క్షమాపణ ఎంత ఆశీర్వాదం పోగొట్టుకున్న తర్వాత, ఎంత వెతికినా, కన్నీరు గార్చినా, ఏమి చేసినా ఒకవేళ దేవుడు దయదలిచి మనల్ని వృద్ధాపంలో దీవిస్తాడేమో కానీ, వాక్య ప్రకారముడైతే చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టే. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, యవనస్తుడు యెషయా తన జీవితాన్ని సరి చేసుకున్నాడు. దేవుని దగ్గర ఎంత ఆనందపడింటాడు దేవుడు. నేనున్నానని మనం కూడా ఆ మాట చెప్పగలమా? ఆ మాట చెప్తే దేవుడు ఎంత ఆనందిస్తాడు, ఎంత సంతోషిస్తాడో మనం ఆలోచన చేయాలో. మనం ఆలోచన చేయాలి ఎప్పటికి కూడా. మోషేను గురించి మనం ఆలోచన చేస్తాం. పరిశుద్ధ గ్రంథంలో మోషేను కూడా దేవుడు పిలిచినాడు. దేవుడు మోషేను పంపుతున్నాడు. ఎవరి దగ్గరికి? ఫరో దగ్గరికి పంపుతున్నాడు. ఐగుప్తు దేశానికి పంపుతున్నాడు. ఐగుప్తు దేశం దగ్గర ఎవరితో మాట్లాడాలి? ఫరో రాజుతో మాట్లాడాలా? ఫరో ఎవరు? ఐగుప్తు ఎవరు? ఇజ్రాయేలుకు శత్రువులు. ఇజ్రాయేలులను ఎంతనో హింసించినటువంటి వారు. ఇజ్రాయేలు వారు డెవలప్ కాకుండా అణగదొక్కడానికి పసిపిల్లను, మగపిల్లను పుట్టిన వెంటనే చంపాలని ఆజ్ఞించినటువంటి వారు. అటువంటి వారి దగ్గరికి మోసే పోవాలా. నిర్గమకాండము 3:14 మనం చదువుకుంటునగా అక్కడ నేను వెళ్ళడానికి నేను ఎంతటి వాడను, నేను ఏపాటి అన్నట్టుగా మోసే నీ పేరేమని చెప్పాలంటే నేను ఉన్నవాడను అనువాడనే ఉన్నాడు. ఐయామ్ దట్ ఐయామ్. ప్రియమైనటువంటి వారు దేవుడు సెలవిస్తున్నాడు. మోసెను పంపాలనుకున్నాడు. తన పేరును కూడా తెలియదు, నేను ఉన్నవాడని చెప్పినాడు. ఎక్కడికి వెళ్ళాలను? ఫరో రాజు కాడికి వెళ్ళాను. ఫరో రాజు దగ్గరికి పోయిన తర్వాత అక్కడ ఇజ్రాయేలును విడిపించాలను. ఎంత చిన్న పని అదేమైనా, పిరికి వాళ్ళు ఆ పని చేయగలరా? ఆటికి తన యొక్క కొన్ని సాకులు చెప్పినాడు మోసే. మోసెనగా నీళ్ళ నుండి తీయబడినవాడు, దేవుని యొక్క ప్రత్యక్షత చూసినవాడు. మొదట అతనిది కఠినమైన జీవితం అతనిది, అనగా ఐగుప్తుని చంపినాడు, పరారైపోయినాడు ఒకటేసారి. అటువంటి వాడు కూడా ఏ రీతిగా దేవుని మాట విన్నాడు. కొన్ని సాకులు చెప్పినాడు దేవుడు పంపుతుంటే. నిర్గమకాండము 4:10 మనం 10, 11, 12, 13 ఆ వచనాలన్నీ మనం చదువుకుంటే మోసే అంటే నేను మాట నేర్పరిని కాదు, నేను నాలుక మాంద్యం గలవాడను, నోటి మాంద్యం గలవాడను, దయచేసి నన్ను ఎవరినైనా పంపును, నన్ను పంపొద్దును అన్నప్పుడు దేవుడే మోసే నీకు నోరిచ్చిన వాడెవడు, నీకు మాటలు ఇచ్చినవాడెవడు, నీకు నాలుకిచ్చిన నేనే కదా, సర్వ సృష్టి అందరినీ నిర్మించినవాడు నేనే కదా, నీవు వెళ్ళు. నీవు చూడు, మనం పరిశుద్ధ గ్రంథంలో నిర్గమకాండము 4:10 దేవుడు పంపుతున్నాడు కాబట్టి మోసెను అతడు ఎన్ని సాకులు చెప్పినా, ఎన్ని అభ్యంతరాలు చెప్పినా మోసే అటువంటి వాడిని దేవుడు ఏ రీతిగా ముందుకు నడిపించడం మనం ఆలోచన చేసినప్పుడు చూడండి. నిర్గమకాండము 4:18 అయ్యో ప్రభువా నీవు పంపదలించిన వానే పంపుమనగా 14 ఆయన మోసే మీద కోపపడి లేవీయుడగు నీ అన్నయ్యన అహరోను లేడా, అతడు బావుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడు, అతడు నిన్ను చూసి తన హృదయం ముందు సంతోషించును, నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలను. చూడు ఎంత బలపరిచినాడు, ఎంత సవరణ చేసినాడు దేవుడు. నువ్వెందుకు దిగులు పడుతున్నావు, నువ్వెందుకు చింతిస్తున్నావు? ఇదిగో మీ అన్న వస్తున్నాడు, నిన్ను చూస్తే హృదయం ముందు సంతోషిస్తాడు, అతడు బాగా మాట్లాడగలడు, అతని నోటికి నువ్వు మాటలు అందించు, అతడు నీ నోటికి నీకు బదులుగా మాట్లాడతాడు,
నీవు అతనికి దేవుడుగా ఉంటాడు. ఎంత వచ్చినా మనం ఆలోచన చేసినగా మనము నీవు దేవుడుగా ఉంటావు అతనికి. ఎంత గొప్ప మాట 16వ వచనంలో దేవుడు అంటాడు, నీవు అతనికి దేవుడుగా ఉండు. ఈ నచ్చివాణ్ణి, ఎన్నిక లేని వాణ్ణి, మాటలు రానివాణ్ణి, అయ్యో నేను రాజు దగ్గరికి నేను పోగలను, ఎవరు నీ పేరేంటని ఎన్నో సాకులు చెప్పినటువంటి వాడిని దేవుడు పంపి గొప్పవాణ్ణి చేసినాడు. మనం ఆలోచన చేస్తే అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 22వ వచనంలో మోసే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. చూడండి ఒకటి, మాటల యందు కార్యములందు ప్రవీణుడు. ఐగుప్తుల విద్యల్లో నోరు లేనివాడు, మాట నేర్పడి కాదు, నాలుక మందం గలవాడు, బలహీన స్థితి, అయ్యో నేను పోగలనని దేవుని దగ్గర ఎవరిని పంపినటువంటి వాడిని దేవుడు పంపుతున్నాడు కాబట్టి మోసెను బలపరిచినాడు. ఆయన మాటలు మోసెలు ఉంచినాడు. ఐగుప్తుల విద్యలోనే ప్రవీణుగా చేసినాడు. కాబట్టి ప్రియునుడు వాళ్ళ దేవుడు సెలవిస్తుంటున్నాడు, దేవుని సేవ ధైర్యంగా చేయాలి. దేవుని సేవ ఈ లోకం నువ్వు బైబిల్ చేత పట్టుకున్నావా, ధైర్యంగా పట్టుకోవా. ఎవరైనా చూస్తారని దాచిపెట్టుకునేది కాదు. నువ్వు సేవ చేయాలన్నా ఓపెన్గా చెయ్యి. ఓపెన్గా అందరికీ తెలియాలా. చంపుతారా, లేదంటే హింసిస్తారా, బాధ పెడతారా, అవన్నీ దేవుడు చూస్తుంటాడు. అవన్నీ కూడా దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. మనల్ని పంపిన దేవుడు మనల్ని చూస్తుంటాడు. మనకి ఏం కావాలని కూడా ఆయన చూస్తుంటాడు. ఆయన ముందు మనలో ఒక పిరికితనం ఉందనుకో, మనలో బలహీనతలు ఉన్నాయనుకో, మనలో పాపం ఉన్నదనుకో, మనలో అధైర్యం ఉన్నదనుకో, దేవుని సేవ చేయలేం, దేవుని పని మనం చేయలేం. యేసయ్య ఏ రీతిగా అన్నాడు, నేనున్నాను నన్ను పంపు అన్నాడు ఒకటేసారి. మనం కూడా ఆ రీతిగా పోవాలి ముందుకు, ఆ రీతిగా దేవుని పని చేయాలి. అప్పుడు దేవుడు మోషేను దీవించినట్టు, యెషయా ప్రవక్తను దీవించినట్టు, 12 మంది శిష్యులను దీవించినట్టు మనల్ని కూడా దీవిస్తాడు. తండ్రి నన్ను పంపినట్టే నేను మిమ్మును పంపుచున్నా అన్నాడు. పరిశుద్ధాత్మను వారి మీద ఊదినాడు ఒకటేసారి. సమాధానం మీకు కలుగునుగా కానీ ధైర్యపరిచినాడు. పంపినాడు, వెళ్ళండి మీరు. తలుపులు వేసుకొని గడియ పెట్టుకొని బలహీనులుగా పిరికి వాళ్ళకి మీరు ఉండవద్దు. మన యోహాను సువార్త 20వ అధ్యాయం 19 నుంచి 22 వచనాలు మనం చదువుకుంటే దేవుడు అక్కడ సెలుస్తాడు, బలహీనులుగా ఉండవద్దు, పిరిగివారుగా మీరు ఉండవద్దు. తలుపులు వేసుకున్నారు, తలుపు ఓపెన్ చేయండి, మీరు ధైర్యంగా వెళ్ళండి. సమాధానం మీకు కలుగును. నా చేతులు చూడండి, నా పక్కన చూడండి ఒకటేసారి. తండ్రి నన్ను పంపినాడు, నేను మిమ్మల్ని పంపుతున్నాను. నేను కూడా భయపడొద్దు, చింతించవద్దు, వెళ్ళండి, ధైర్యంగా వెళ్ళండి. పరిశుద్ధాత్మనిచ్చినాడు, శక్తినిచ్చినాడు, తన మహిమ కొరకు వాడుకున్నాడు. మనం కూడా నేనున్నాను నన్ను ప్రభు అంటే మనల్ని కూడా తన శక్తితో నింపుతాడు. మనం పరిశుద్ధ జీవితం ఇస్తాడు. మనలో ఉండి దేవుడే మహిమ పొందుతాడు. ప్రార్థించుదాము. ప్రేమ దయ కనికరముల తండ్రి, మహోన్నతుడ గొప్ప దేవ, మీ బంగారు పాదములకు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. పాతని టీవీ ద్వారా తన్ని జీవమాట ధ్యానం చేసుకోవడానికి మీరు ఇచ్చిన భాగ్యం కొరకు వందనాలు. వినుచున్న ప్రతి బిడ్డను దీవించండి. ఈ లోకంతో దీవించినైనా ప్రతి పురుషుని ప్రతి స్త్రీని దీవించండి. యవనస్తులను, చిన్న బిడ్డలను, పెద్దలు అందరినీ దీవించినైనా. అందరి ఇప్పుడు లోకరక్షకుడు అన్యులు మారాల, రక్షణ పొందాల. సిలువ శత్రువులు మారాల. అందరూ తోడని లాంటి వాళ్ళు కూడా మారాల. అందరూ మారు మనసు పొందారు. రక్షణ దీర్ఘశాంతం గల దేవుడై ఉన్నావు, ప్రేమ స్వరూపైన దేవుడై ఉంటున్నావు. యేసయ్య దీవించి కనకరించిన మమ్మల్ని శుద్ధపరిచి మాకు పవిత్రమైన జీవితం ఇచ్చి మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి ప్రభువా నీ పునరుత్థాన బలాన్ని మాకు ఇచ్చి మీరే నీ సేవలు మమ్మల్ని పంపి మా అందరి ద్వారా మీరే ఘనతను పొందమని, మీ ఆశలు మాకు మెండుగా కుమ్మరించమని నజడైన యేసు నామమున ఈ విన్నపములు నీకు సమర్పిస్తూ బతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ఇక చేయన మనకు యేసున్న ప్రతి బిడ్డ సర్వలోకానికి ఇప్పుడెల్లప్పుడు సదాకాలము తోడయుండునుగాక, ఆమేన్.